హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డెమో క్లాస్ చూద్దాము. ఈరోజు ఈ డెమోలో మనం ఏమేమి చెప్తామో టాపిక్స్ అన్నీ నేను క్లియర్ చేస్తానిక్కడ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్రీవాణి అండ్ నాకు 9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో. అలాగే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో ప్రెజెంట్ చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఎవరికైతే కోడింగ్ రాదో వాళ్ళు ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని మనం చదువుకుంటూ కూడా పార్ట్ టైమ్ జాబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫుల్ టైమ్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మనకి ఆల్మోస్ట్ 13-14 వేస్ అవైలబుల్‌లో ఉంటాయి మనీ ఎర్న్ చేసుకోవడానికి. అంటే మనకున్న స్కిల్‌ని యూజ్ చేసుకొని ఈ డిజిటల్ మార్కెటింగ్‌తో మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదే మీరు ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకున్నారనుకోండి, ఎవరైనా మీకు జాబ్ ఇస్తేనే అది యూజ్ అవుతుంది. లేకపోతే ఆ కోర్స్ దేనికి యూజ్ కాదు. కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరు జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరే జాబ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంకా మీ జూనియర్స్ అంటే మీరు ఇంకొంతమందికి జాబ్స్‌ని చేసే అవకాశాన్ని మీరే ఇవ్వచ్చు. అలాంటి అవకాశాన్నిచ్చే ఏకైక కోర్స్ ఒక డిజిటల్ మార్కెటింగ్. ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్‌ని మేము ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఓన్లీ ట్రైనింగ్ కాకుండా అలాంగ్ విత్ ద ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్‌తో పాటు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే ఉంటది. ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మనకి ఎండ్ ఆఫ్ ద మంత్ అయితే ఎండ్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి మీరు కంప్లీట్‌గా ఇంటర్వ్యూ మీద గ్రిప్ అయితే సంపాదించుకుంటారు. రేపు ఇంటర్వ్యూలోకెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అందుకని స్టార్టింగ్ డే నుంచి ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ అలాగే మీకు టాస్క్‌లుంటాయి. టాస్క్‌ల కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 మంత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఉంటది. అంటే ప్రాజెక్ట్ మీకు ఎలా స్టార్ట్ చేస్తారు ఆఫీస్‌లో ఆడిట్ రిపోర్ట్ దగ్గర నుంచి ఎండింగ్ రిపోర్ట్స్ వరకు, క్లయింట్ రిపోర్ట్స్ వరకు మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు ఆ ప్రాజెక్ట్‌లో అయితే కవర్ అవుతది. ఆ ప్రాజెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అంత నాలెడ్జ్ అయితే వస్తది. ఎందుకంటే కంప్లీట్‌గా ఇది క్లాసెస్ అనేవి ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఉంటాయి. థియరీ ఉంటుంది. బట్ థియరీ అనేది నోట్స్ ఎక్కువ ఇస్తాము. స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఆ స్టడీ మెటీరియల్ మీరు థియరీని చదువుకోవచ్చు. బట్ క్లాస్‌లో ఎక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టీస్ ఉంటది. దానివల్ల మీకేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తది. మనకి జాబ్‌కి ఎళ్ళినప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జే చాలా ఇంపార్టెంట్. థియరిటికల్ కనపడమే. ఏదైనా ఒక టాస్క్ ఇస్తే దాన్ని చేయగలిగే కెపాసిటీ అనేది మనకి రావాలి. అయితే ఇక్కడొచ్చేసి మనం కవర్ చేసే టాపిక్స్ ఏముంటాయంటే వర్డ్‌ప్రెస్ ఉంటుంది. ఈ వర్డ్‌ప్రెస్‌లో వెబ్‌సైట్ డిజైనింగ్ ప్లస్ ఎస్‌సిఓ అంటే వర్డ్‌ప్రెస్‌లో ఎస్‌సిఓ ఎలా చేయాలంటే లైక్ ప్లగిన్స్‌ని యూజ్ చేసుకొని ఎలా చేయాలి, ఎలిమెంటర్‌ని యూజ్ చేసుకొని ఎలా పేజ్ బిల్డ్ చేయాలి, ఎలా థీమ్స్ యాడ్ చేసుకోవాలి, మెనూస్ క్రియేట్ చేయడము, ఇమేజ్ డిజైనింగ్ మొత్తం ఇందులో కవర్ అవుతుంది. మీరు ఒక వెబ్‌సైట్ డెవలపర్‌గా వెళ్ళాలంటే, మీరు ఈ వెబ్‌సైట్ డెవలపింగ్ ఒక్కటి చూజ్ చేసుకొని వెబ్‌సైట్ డెవలపర్‌గా ఎళ్ళిపోవచ్చు. లైక్ ఆఫీస్‌లో జాబ్స్ అయినా చేయొచ్చు. లేదా మీరు సొంతంగా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని చేసేయొచ్చు. లేదంటే మీరు ఫ్రీలాన్సర్‌గా కూడా మూవ్ అవ్వచ్చు. ఈ ఒక్క వర్డ్ ప్రెస్ నేర్చుకోవడం వల్ల. నెక్స్ట్ ఎస్‌సిఓ అండ్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్. ఈ ఎస్‌సిఓలో వచ్చేసి 2 టాపిక్స్ వస్తాయండి. ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్. ఈ ఎస్‌సిఓ నేర్చుకున్న, ఈ ఎస్ఎంఓ నేర్చుకున్న ఇవి 2 కలిపి మీరు జాబ్‌కెళ్ళొచ్చండి. ఇవి 2 ఆర్గానిక్‌లో మన వెబ్‌సైట్‌ని టాప్ పొజిషన్‌లో తీసుకురావడానికి యూజ్ అవుతది. ఇది ఎక్కడ అప్లై చేస్తామంటే మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్, యాహూ, యాండెక్స్, బింగ్, మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ ఫైర్‌ఫాక్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ అయితే ఉంటాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెర్చ్ ఇంజిన్ హావ్ దేర్ ఓన్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. బట్ వై వి ఆర్ యూజింగ్ ద గూగుల్ అంటే గూగుల్ మార్కెట్ షేర్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది. ఎవ్రీ కంట్రీలో గూగుల్ యూజ్ చేస్తారు. బట్ సమ్ సెర్చ్ ఇంజిన్స్ పర్టిక్యులర్ కంట్రీ వరకే పరిమితం. బట్ అన్ని కంట్రీస్‌లో ఆల్ ఓవర్ మార్కెట్ షేర్ ఉన్నది గూగుల్ కాబట్టి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మనం ఆప్టిమైజ్ చేయడం నేర్చుకుంటే మీరు ఫారెన్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం గూగుల్ ఇండెక్స్ అనేది గూగుల్‌కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకుంటాం. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ఆన్ పేజ్ అంటే వెబ్‌సైట్ లోపల వర్క్ చేయడం. ఆఫ్ పేజ్ అంటే వెబ్‌సైట్ లోపల కంటెంట్, టైటిల్స్ ఇవన్నీ అప్డేట్ అయిపోయిన తర్వాత ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తాం. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏం అవుతుంది అంటే బ్యాక్‌లింక్స్ జనరేట్ చేస్తాం.
త్రూ బ్యాక్‌లింక్స్ వల్ల మనకేమొస్తుందంటే డొమైన్ అథారిటీ పెరుగుతుంది. అలాగే వెబ్‌సైట్ యొక్క ఆర్గానిక్ ట్రాఫిక్ పెరుగుతుంది. మన వెబ్‌సైట్‌లో మన సెర్చ్ ఇంజిన్‌లో మన వెబ్‌సైట్ టాప్ పొజిషన్‌లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి అలాగే దీనికి మళ్ళీ ఒక టెక్నికల్ ఎస్‌ఈఓ అని ఉంటుంది. ఈ టెక్నికల్ పార్ట్‌లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వెబ్‌సైట్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. దాని నుంచి మన ప్రాబ్లమ్స్‌ని సొల్యూషన్ చేయొచ్చు. ఇవన్నీ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఎలా చేయాలి? ఆ టూల్స్ ఎలా వర్క్ చేయాలి? టూల్స్ మీద ఎవరైతే ప్రాపర్‌గా నాలెడ్జ్ ఉంటదో వాళ్ళకి హై ప్రయారిటీ ఉంటుందండి. అలాగే మనకి సోషల్ మీడియా పెయిడ్ యాడ్స్. అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే, మనం సోషల్ మీడియాలో మనకి ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇవన్నీ మనకొస్తాయి. అవి మనకు తెలుసు. బట్ సోషల్ మీడియాలో కంపెనీకి సెపరేట్‌గా పేజెస్ ఉంటాయి. కంపెనీ పేజెస్ క్రియేట్ చేయాలి. అక్కడ ఆప్టిమైజేషన్ చేయాలి. అటు కంప్లీట్ డేటా సర్వీస్ మనం ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామో, ఏమేమి ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తామో అంతా కంప్లీట్‌గా ఆప్టిమైజ్ చేయాలి. దట్ ఈస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అక్కడ పోస్ట్‌లు షేర్ చేయడము, సోషల్ మీడియా కంటెంట్ యాడ్ చేయడము, దాన్ని గ్రూప్స్‌లో షేర్ చేయడం ఇవన్నీ యాక్టివిటీస్ నడుస్తాయి. బట్ సోషల్ మీడియా మార్కెటింగ్‌కొచ్చేసరికి పెయిడ్ యాడ్స్ అనమాట. కంపల్సరీగా పెయిడ్ యాడ్స్ అనేవి మనం ఇవ్వాలి. పెయిడ్ యాడ్స్ అంటే మన అమౌంట్ ఉన్నంత వరకే ఆ యాడ్స్ అనేవి రన్ అవుతాయి. లేకపోతే అవి రన్ అవ్వవు. మనకి ఇన్‌స్టంట్‌గా మనకు లీడ్స్ కావాలి అంటే ఏం చేయాలి అంటే కంపల్సరీగా పెయిడ్ యాడ్స్‌కెళ్ళాల్సిందే. మనం ఈ రోజే బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజే మనకు లీడ్స్ రావాలంటే ఆన్‌లైన్‌లో అది హైలీ ఇంపాసిబుల్. కనుక కంపల్సరీగా ఆహ్, ఎవ్రీ బిజినెస్ ఓనర్ షుడ్ ఫాలో ద పెయిడ్ యాడ్స్. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కళ్ళు పెయిడ్ యాడ్స్‌కి వెళ్ళాల్సిందే. తర్వాత గూగుల్ యాడ్స్ కూడా ఇది పెయిడ్ వన్. ఈ యాడ్స్ అనేది సెర్చ్ ఇంజిన్‌లో డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఇక్కడొస్తాయి గూగుల్ యాడ్స్ అనేవి. హ్మ్. ఇట్లా వస్తే యాడ్స్ వస్తాయి కదా! ఇవి ఈ సెర్చ్ ఇంజిన్ యాడ్స్ అన్నమాట. ఈ యాడ్స్‌ని మనం గూగుల్ యాడ్స్ ఈ గూగుల్ యాడ్స్‌లో కూడా 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్‌లో మనకి సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్ అండ్ పెయిడ్ యాడ్స్ లైక్ వీడియో యాడ్స్ అని ఉంటాయి. 3 యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చేయాలి అనేది వస్తుంది. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ కావాలి. ఈ టూల్స్ తోటి మనం ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేస్తాం. విత్ ఈమెయిల్ ఐడీస్ ఉండాలి. మనం ఇది ఎక్కువ కామర్స్ వెబ్‌సైట్స్‌లో వాడతాం. అలాగే వాట్సాప్ మార్కెటింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాట్సాప్ ఆటోమేషన్ ఆటోమేటిక్‌గా మెసేజెస్ కస్టమర్స్‌కి వెళ్ళిపోవడం అండ్ సేల్స్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఆటోమేషన్ చేయొచ్చు. దీనికి కూడా ఒక సాఫ్ట్‌వేర్ అనేది మనం బై చేసుకోవాలి. దాన్ని చేసుకున్న తర్వాత దానికి సెటప్ చేయాలి. దాన్ని ఆపరేట్ చేస్తూ ఉండాలి. అది ఎలా చేయాలనేది ఒకసారి డెమో క్లాస్‌లో క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ బ్లాగింగ్ ఇది మనం ఓన్‌గా చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఓన్‌గా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి అంటే ఆహ్, మనం ఇవి చేసుకోవచ్చు. ఈ బ్లాగింగ్ అనేది మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. కంప్లీట్‌గా ఎంత మనం వర్క్ చేస్తామో అంత ఎక్కువ అమౌంట్ చేసుకోవచ్చు. దీంట్లో లాక్స్‌లో ఎర్న్ చేసేవాళ్ళు చాలామందున్నారు. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా. బట్ ఇనిషియల్ స్టేజ్‌లో మీకు అంతగా అమౌంట్ రాకపోవచ్చేమో కానీ బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ మీకు మంచి ఇన్‌కమ్స్ అయితే జనరేట్ అవుతాయి. బట్ దానికి ఎలా చేయాలి? దాని ట్రిక్స్ ఏంటి? ఇవన్నీ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అలాగే కంటెంట్ రైటింగ్. ఇది ఒకప్పుడు కంటెంట్ రైటింగ్ అనేది స్పెషల్ స్కిల్స్ ఉన్న పర్సన్స్ మాత్రమే చేయగలరు. బట్ ఇక్కడేంటంటే మనకి ఏఐ టూల్స్ వచ్చినాయి. ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని కంటెంట్ ఎలా రాయాలి అనేది చూపిస్తాను. ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని కంటెంట్ రాయాలంటే మనకి ప్రాంప్ట్ కావాలి. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ క్లాసెస్ కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో కవర్ చేస్తాము. అలాగే క్యాన్వా డిజైనింగ్. ఈ క్యాన్వాలో ఇమేజెస్, వీడియోస్ మీకు ఎలా చేయాలి? లోగోస్ ఎలా డిజైన్ చేయాలి? ఇలా ఇవన్నిటి కూడా మీకు ఆహ్, కంప్లీట్ క్లాస్‌లో అయితే కవర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏఐ టూల్స్. ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని ఎలా వర్క్ చేయాలి? ఎలా ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి? ఇవి అంతా కూడా మొత్తం
క్లాసెస్‌లో వస్తాయి. బట్ ఇందులో ఎవ్రీ పార్ట్ మనకి అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. వర్డ్‌ప్రెస్‌ని యూజ్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. ఎస్‌ఈఓ అండ్ ఎస్‌ఎంఓ కలిపి మనము జాబ్ తెచ్చుకొని ఎర్న్ చేసుకోవచ్చు. లేదా వేరే వాళ్ళకి వర్క్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్లా మన డిఫరెంట్ వేస్ అలాగే మనం బ్లాగింగ్ చేసినా ఎస్‌ఈఓ పనికొస్తుంది. ఎస్‌ఎంఓ పనికొస్తుంది. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ చేసినా పనికొస్తది. బట్ దీంట్లో మనకి చాలా లేట్ అవుతుంది. రిజల్ట్ రావడం టైం పడుతుంది. కాబట్టి మనం యాడ్స్‌కెళ్ళాలంటే ఈ యాడ్స్ కూడా మనకి యూజ్ అవుతాయి. అఫిలియేట్ మార్కెటింగ్‌లో అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి లేదా బ్లాగింగ్‌లో అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి పెయిడ్ యాడ్స్ కూడా యూజ్ అవుతాయి. ఈ సోషల్ మీడియా యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్. బట్ కంపేర్ టు సోషల్ మీడియా యాడ్స్, గూగుల్ యాడ్స్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. కాబట్టి మనం సోషల్ మీడియా యాడ్స్ మీద ప్రిఫర్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి మనం ఎర్న్ చేసుకోవడానికి. ఇవన్నీ కాకుండా మనకి ఇంకా చాలా ఉన్నాయి. మన అమౌంట్ ఎర్నింగ్ వేస్ లైక్ ఈ బుక్స్ రాసుకోవడము, లేకపోతే మండల్ ఆర్ట్ క్రియేట్ చేసుకొని అమెజాన్‌లో సేల్ చేసుకోవటం, ఏదైనా బుక్స్ రాసుకొని అమెజాన్‌లో సేల్ చేసుకోవటము. ఇట్లా మీకున్న టాలెంట్‌ని యూజ్ చేసి ఎన్ని విధాలుగా అమౌంట్స్ ఎర్న్ చేసుకోవచ్చు అనేది వన్ బై వన్ ఈ క్లాస్‌లో అయితే మనం డిస్కస్ చేద్దాము. ఈ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన నంబర్‌కి డైరెక్ట్‌గా కాల్ చేసి అడగొచ్చు. లేదా మీరు మెసేజ్‌లు పెట్టొచ్చు. లేకపోతే కామెంట్స్ పెట్టొచ్చు. లైక్ మీకు క్లాసెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీకు ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత లైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది. లైవ్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్న్‌షిప్స్ కూడా ఉంటాయి. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ ఎవరైనా ఇది నేర్చుకోవచ్చు. ఇది నేర్చుకొని అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. మీకున్న స్కిల్స్‌ని దీన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ మార్కెటింగ్, యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడం, యూట్యూబ్‌లో ప్రమోట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేయొచ్చు. మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకేదైనా బిజినెస్‌లో ప్రాబ్లమ్ ఉన్నా సరే, ఆ బిజినెస్‌లో ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ అయితే చూపిస్తాం. అలాగే బిజినెస్‌ని చేయాలి అనుకున్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఇవ్వాలని గైడెన్స్ కూడా ఇస్తాం. థాంక్ యూ.